ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. కాకరకాయలు 2 కాకరకాయలు ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఒక్క చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు వేగింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అవి వేసేసుకోవాలండి. ఇందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసానండి, చిటికెడు. ఇప్పుడు కాసేపు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఇంకొంచెం సేపు వేగనివ్వాలండి మూత పెట్టి. ఈ పాటి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఓ పెద్ద గ్లాసు నీళ్లు పోసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచుకోవాలి కాసేపు. ఇదిగో ఈ చింతపండు పులుసు పోసేస్తున్నానండి. బెల్లం ముక్క వేయాలి. నేను బెల్లం పొడి వాడతాను, పాత బెల్లం పొడి. ఈ పాటి బెల్లం పడుతుందండి. కొంచెం పుల్లగా, కారంగా, తీయగా ఉంటుంది పులుసు. ఒక 1/2 స్పూన్ వరిపిండి నీళ్ళల్లో కలిపేసి వేసేస్తున్నానండి. ఇదిగో ఇందులో అన్నీ వేస్తానండి. తీపి చింతపండు పులుసు, ఒక 1/2 స్పూను వరిపిండి నీళ్ళలో కలిపి, ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూను ఎర్రకారం వేస్తాను. ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక 1/2 గంట సేపు అలా మరగనివ్వాలండి. ఇదిగోనండి, ఎంతో రుచికరం, పుల్లగా, కారంగా, తీయగా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా ఈ కాకరకాయ పులుసు. ఈరోజు నేను చేసే పద్ధతి మీకు చూపించాను. కాకరకాయ పులుసుతో పాటు దొండకాయ ఫ్రై చేశాను. ముద్దపప్పు ఇంకా కుక్కర్ పెట్టాలి. ఈ ముద్దపప్పు కాకరకాయ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాకరకాయ పులుసు ఈ విధంగా నేను చేస్తూ ఉంటానండి. ఉంటాను.